హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పోలీస్ రిక్రూట్మెంట్ యూట్యూబ్ ఛానల్. ఇంకా ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి ఆ వెంటనే వచ్చే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. అలాగే ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో మా వాట్సాప్ గ్రూప్, టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ ఇవ్వడం జరిగింది. ఆ లింక్పై క్లిక్ చేసి గ్రూప్లో కూడా జాయిన్ అవ్వండి. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి వచ్చినటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అయితే తెలుసుకున్నాం. నోటిఫికేషన్లు ఇంకెప్పుడు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే రావడం జరిగిందండి. ఆ డీటెయిల్స్ అనేది తెలుసుకున్నాం. ప్రతి ఒక్కరు ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పూర్తి వివరాల్లోకి వెళ్లే ముందుగా ఫ్రెండ్స్, ఆఫర్లో భాగంగా తెలంగాణ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్, జిల్లా కోర్టు, హైకోర్టు ఉద్యోగాలు, ఆర్ఆర్బి గ్రూప్ డి ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఏ ఫుల్ కోర్స్ అయినా సరే తెలుగు విద్యార్థి యాప్ ద్వారా కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. హైదరాబాద్లోని ఫేమస్ ఫ్యాకల్టీస్తో క్లాసెస్ ఉంటాయండి. ఈ కోర్సుల్లో వీడియో క్లాసెస్ ఉంటాయి, మీరు ప్రాక్టీస్ చేయడానికి టెస్ట్లు ఉంటాయి, మీరు ప్రిపేర్ అవ్వడానికి పీడిఎఫ్ ఫైల్స్ కూడా ఉంటాయి. ఇవన్నీ కలుపుకొని కేవలం 499 రూపీస్కే అందించడం జరుగుతోంది. యాప్కి సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఆ లింక్పై క్లిక్ చేసి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని మీ మొబైల్ నెంబర్ ద్వారా లాగిన్ అయినట్లయితే ఫస్ట్ పేజ్లో క్రింద వైపున స్టోర్ అనేసి ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్పై క్లిక్ చేసినట్లయితే యాప్లో ఉన్నటువంటి మొత్తం కోర్సెస్ అన్నీ కనిపిస్తాయి. తర్వాత మీకు కావాల్సినటువంటి కోర్స్పై క్లిక్ చేసి ఆ కోర్సుకు సంబంధించినటువంటి కంటెంట్ అంతా చెక్ చేసుకొని బై నౌ అనే ఆప్షన్పై క్లిక్ చేసి కోర్స్ని బై చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, నోటిఫికేషన్లు ఇంకెప్పుడు అనేసి ప్రముఖ హెడ్లైన్స్తో ఒక వార్త అయితే తెలుగుప్రభ దినపత్రికలో నిన్నటి రోజు రావడం జరిగిందండి. ఆ వివరాలు చూసుకుంటే ఇక్కడ కొన్ని ముఖ్యాంశాలు కూడా ఉన్నాయి. కొత్త ఉద్యోగాల జాడ లేదు, జాబ్ క్యాలెండర్ పత్తా లేదు, నెలలుగా ఊరిస్తున్న గ్రూప్స్ ఫలితాలు, ఎస్సీ వర్గీకరణ, కులగణనతో తీవ్ర జాప్యం, క్లారిటీ ఇవ్వని ప్రభుత్వం, కన్ఫ్యూజన్లో అభ్యర్థులు, ఎదురుచూపుల్లో నిరుద్యోగులు, వయస్సు మీరుతోందని దిగులు, మేనిఫెస్టో, అసెంబ్లీలో ఇప్పటికే 2 జాబ్ క్యాలెండర్లు, జూన్లో 3వ జాబ్ క్యాలెండర్ ప్రకటనకు అవకాశం అనేసి ఇక్కడ ముఖ్యాంశాలు అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ ముఖ్యమైన సమాచారం చూసుకుంటే నోటిఫికేషన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి అభ్యర్థుల ఆశలు ఇప్పట్లో నెరవేరేలా లేవు. జాబ్ క్యాలెండర్పై కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ఓసారి, అధికారంలోకి వచ్చాక అసెంబ్లీలో మరోసారి ప్రకటించింది. అయితే ప్రభుత్వ ఏర్పాటు, ఎస్సీ వర్గీకరణ నేపథ్యంలో ఏది కార్యరూపం దాల్చలేదు. తాజాగా సమగ్ర కులగణన ద్వారా బీసీలకు స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. ఇది అమల్లోకి రావాలంటే బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందాల్సి ఉంది. ఇది అంత సులభంగా జరిగే ప్రక్రియ కాదు. మరోవైపు నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్నటువంటి అభ్యర్థులకు ప్రభుత్వం క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో ప్రిపరేషన్ కొనసాగించాలా లేక ఉద్యోగం చేయాలా అనే కన్ఫ్యూజన్లో అభ్యర్థులు తర్జనభర్జన పడుతున్నారనేసి ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగిందండి. అదేవిధంగా ఈ గ్రూప్ 1, గ్రూప్ 2 ఫలితాల కోసం కూడా నిరుద్యోగ అభ్యర్థులు ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉందన్నమాట. అడ్డంకులు అధిగమిస్తేనే నోటిఫికేషన్లు అనేసి మరికొంత సమాచారం ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేయాలంటే ముందుగా ఎస్సీ వర్గీకరణ సమస్య పరిష్కారం కావాలి. దాంతోపాటు కొత్తగా కులగణన సర్వే చేపట్టిన గవర్నమెంట్ స్థానిక సంస్థలతో పాటు విద్యా ఉద్యోగాల్లో కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయిస్తామని ప్రకటించడంతో ఇది కూడా క్లియర్ కావాల్సిందే. ఎస్సీ వర్గీకరణ బిల్లు ఆమోదానికి తక్కువ సమయం పట్టినా బీసీలకు 42% రిజర్వేషన్ల అంశం పార్లమెంటు పరిధిలో ఉండడంతో ఇప్పట్లో కొల్లిక్కి రావడం కష్టమే. రాజకీయ, న్యాయపరమైన సమస్యలు లేకుంటే బిల్లు చట్టరూపం దాల్చడానికి ఇబ్బందులు ఉండవు అనేసి సమాచారం అయితే ఉంది. ఇక బీసీ రిజర్వేషన్కి సంబంధించినటువంటి ప్రక్రియ కూడా కంప్లీట్ అయిన తర్వాతనే నోటిఫికేషన్స్ విడుదల చేసేదానికి అవకాశం అయితే ఉంటుందనేసి పత్రికాముఖంగా సమాచారం అయితే రావడం జరిగిందండి. అన్ని ఇబ్బందులు దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం వేగంగా నిర్ణయాలు తీసుకుంటే జూన్ తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది అనేసి కూడా ఇక్కడ సమాచారం అయితే ఉందన్నమాట. జూన్ తర్వాత కొత్త జాబ్ క్యాలెండర్ ప్రకటించే అవకాశం ఉంది అని ఇప్పటికే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చేసి జాబ్ క్యాలెండర్ విడుదల చేసిన విషయం అందరికీ తెలిసిందే. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్స్ని కూడా ఈ పాటికి అంటే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ విడుదల కావాల్సి ఉండేది. కానీ ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ లేట్ అవుతుండడం కారణం కావచ్చు, అలాగే ఎమ్మెల్సీ ఎలక్షన్ కోడ్ కూడా రావడంతో ఆ నోటిఫికేషన్స్ అనేది విడుదలకి నోచుకోలేదన్నమాట. కానీ మే నెలలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందనేసి కూడా సమాచారం అయితే రావడం జరిగిందండి. గౌరవ టీజీపీఎస్సీ చైర్మన్ గారు కూడా మే నెలలో ఉద్యోగ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తామనేసి కూడా ఆయన ఇప్పటికే ప్రకటించడం జరిగిందనమాట. అందులో భాగంగా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ కూడా విడుదలవుతుందనేసి అందరూ ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది.
ఇక్కడ గ్రూప్స్లో 6,000 పోస్టులు, పోలీస్ శాఖలో ఖాళీలు 12,000కు పైన అనేసి మరికొంత సమాచారం ఉంది. ఆ డీటెయిల్స్ చూద్దాం. ప్రభుత్వం టెట్ ఫలితాలు ఇప్పటికే ప్రకటించడంతో ముందుగా డిఎస్సి నోటిఫికేషన్ 6,000కు పైగా పోస్టులతో విడుదల చేయనుంది. అధిక సంఖ్యలో అభ్యర్థులు పోటీ పడే గ్రూప్స్లో ఖాళీలు భారీగానే ఉన్నట్లు సమాచారం. ముఖ్యంగా గ్రూప్ 1లో 300 పైగా, గ్రూప్ 2లో సుమారు 800, గ్రూప్ 3, గ్రూప్ 4 కలిపి దాదాపు 5,000 పోస్టులు ఖాళీలు ఉన్నట్లు తెలుస్తోంది. వీటన్నింటినీ ప్రభుత్వం జాబ్ క్యాలెండర్లో ప్రకటించనుంది. పోలీస్ ఉద్యోగాలు 12,000కు పైనే ఉండనున్నాయి. ఫారెస్ట్ బీట్ ఆఫీసర్స్ 2,000, గెజిటెడ్ స్కేల్ ప్రొఫెషనల్ సర్వీసెస్ పోస్టులు, డిగ్రీ కాలేజీలలో లెక్చరర్ పోస్టులతో పాటు అకాడమిక్ పోస్టులకు నోటిఫికేషన్ ఇవ్వనుంది. సింగరేణిలో అన్ని డిపార్ట్మెంట్లు కలుపుకుంటే 1000 ఖాళీలకు నోటిఫికేషన్ రానుంది. వీటితో పాటు ఏఈఈ లాంటి టెక్నికల్ పోస్టులు, లైన్మెన్ జాబ్స్ కూడా భారీ సంఖ్యలో ఖాళీలు ఉన్నాయి. నోటిఫికేషన్ ఇచ్చిన సమయం నుంచి గరిష్టంగా 6 నెలల్లో సెలక్షన్ ప్రాసెస్ పూర్తి చేసేలా బోర్డులు ఏర్పాట్లు చేస్తున్నాయి. ముఖ్యంగా కోర్టు కేసులు రాకుండా, క్వశ్చన్ పేపర్స్లో తప్పులకు తావు లేకుండా కసరత్తు చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి ఖాళీల సమాచారం అందిన వెంటనే నోటిఫికేషన్లు విడుదల చేసేందుకు అన్ని బోర్డులు రెడీగా ఉన్నాయనేసి కూడా సమాచారం అయితే రావడం జరిగింది. ఫ్రెండ్స్, ముఖ్యంగా ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ, అదేవిధంగా బీసీ రిజర్వేషన్లకు సంబంధించినటువంటి ప్రక్రియ అంతా కూడా కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్స్ని విడుదల చేసే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఇంకా తర్వాత రోజుల్లో కూడా మరికొద్ది రోజుల్లో స్థానిక సంస్థల ఎలక్షన్స్కి సంబంధించినటువంటి కోడ్ కూడా వచ్చేదానికి అవకాశం అయితే ఉంటుంది. స్థానిక సంస్థల ఎలక్షన్స్ ఆ కోడ్ రావడానికి ముందే జాబ్ నోటిఫికేషన్స్ని విడుదల చేస్తారా, లేదా ఎలక్షన్ ప్రక్రియ కంప్లీట్ అయిన తర్వాత నోటిఫికేషన్స్ విడుదల చేస్తారనేది ముందు అయితే తెలుస్తుందన్నమాట. మన తెలుగు విద్యార్థి యాప్ ద్వారా ఫారెస్ట్ బీట్ ఆఫీసర్, ఎస్ఐ కానిస్టేబుల్ ఉద్యోగాలకు సంబంధించినటువంటి ఫుల్ కోర్సుల్ని శివరాత్రి పండుగ సందర్భంగా ఆఫర్లో భాగంగా అతి తక్కువ ధరకి అందించడం జరుగుతుంది. కోర్స్ తీసుకునేసి ప్రిపరేషన్ అయితే స్టార్ట్ చేయండి. నోటిఫికేషన్స్ ఇంకా విడుదల చేయలేదు కదా అనేసి నిర్లక్ష్యం అయితే చేయకండి. నోటిఫికేషన్స్ విడుదల చేసి ఎగ్జామినేషన్ నిర్వహించే సందర్భానికి పూర్తి స్థాయిలో సన్నద్ధమై ఉండొచ్చు. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి.